మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వడ్డెర సోదరులకందరికీ వడ్డెర కుల బంధువులందరికీ కూడా ఏంల యాదయ్య నమస్కారం. నేను తెలంగాణ వడ్డెర ఐక్యవేదిక అధ్యక్షుని, హైదరాబాద్ జూబ్లీస్ నియోజకవర్గంలో ఉంటాను. ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ మన వడ్డెరలని గుర్తించలేదు. కనీసము మీ వడ్డెరలకు ఏం కావాలని అడగలేదు. అదంతా మేము చూసి మేము ప్రతి బస్తీకి వడ్డెర ఆత్మగౌరవ సభను పెట్టుకున్నాము. దాంట్లో ఎల్దండి వెంకటేష్ జూబ్లీస్ కార్పొరేటరు పాల్గొన్నాడు. అతడు చేతనైంది కూడా సాయం చేసిండు. ఆయిల్ మల్లు వచ్చి ఇండిపెండెంట్గా నేను మా సంఘం నుంచి పెట్టినవన్నీ సెల్లలో, మీడియాలలో ప్రతి ఒక్కరికి వాట్సాప్లో పెట్టిండు. అది వాస్తవం, నేను చెప్పవలసిన అవసరం లేదు. మన వడ్డెరలకే సపోర్ట్ చేయాలా, అది చేయాలని మాట్లాడిండు. మరి ఆ క్యాండిడేట్లు ఎవరో తీసుకురాయా, మేము కూడా వడ్డెరలమే కదా మాట్లాడుతున్నాం. కనీసం పత్తా లేదు. కానీ కొన్ని వార్తలు పసిలు పెట్టినని చెప్పిండు. అది మునుగోడులో జరిగింది. ఇదే మేము జూబ్లీస్ నియోజకవర్గంలో ఎన్టీ రామారావు ఇచ్చిన జాగా 9 ఎకరాల 16 గుంటలు ఉంది అని ఆయిల్ మల్లు కూడా అప్పుడు మాట్లాడమని వచ్చిన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, దానికి సౌండ్ లేదు. కానీ బైపోల్ ఎలక్షన్లు అనగానే వీళ్ళు వాళ్ళని తిరిగి లేనిదొకటి ఇక్కడ చేయనీకపోయిండు. అది కుదరకపోతే ఇప్పుడు మన వాళ్ళు కూడా ప్రతి పార్టీలు కూడా ఇప్పుడు మన వడ్రోళ్ళని పిలిచి ఇప్పుడు మాట్లాడుతున్నారు. దీనికి సొమ్ము చేసుకొని వచ్చిన వాళ్ళ పేర్లు పక్కా తెలుసు. ఎలక్షన్లు అయిపోయాక చెప్తా. దానికి కూడా ఎట్లా నటించురో ఏది జూబ్లీస్ నియోజకవర్గానికి వచ్చి ఒక పాట రూపంలో పెడతా. అందరూ చూడవలసిందిగా తెలియజేస్తున్నారు.